128వ కీర్తన 2వ చరణంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు వారి కష్టాన్ని నమ్ముకొని జీవిస్తారు. దేవుడు వారి కష్టాన్ని దీవిస్తాడని ఈ వాక్య భాగము తెలియజేస్తుంది. అట్లానే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు అనే అద్భుతమైన మాట కనబడుతుంది. అంటే కష్టపడేవాళ్ళు, కార్మికులు కష్టపడి పనిచేస్తారు. వారు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా కూడా సుఖమైన నిద్రపోతారట. అంటే దేవుడు వారికి మంచి నిద్రను ఇస్తాడు. ఎందుకంటే వారి కష్టాన్ని బట్టి. కష్టజీవులకు దేవుడు సుఖనిద్రను ఇస్తాడు అనే మాట మనకి బైబిల్లో కనబడుతుంది.